ఇప్పటిదాకా నదులు, కాల్వలు, బావుల ద్వారా తాగునీరు రావడం చూశాం. తూర్పుగోదావరి జిల్లాలోని ఓ గ్రామానికి మాత్రం గాలిలోంచి తీసిన మంచినీరు అందుబాటులోకి రాబోతోంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో ఈ ప్రాజెక్టు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా బూరుగుపూడి నియోజకవర్గ పరిధిలో అఖండ గోదావరి పక్కన జాలిమూడి అనే గ్రామం ఉంది. ఈ ఊరికి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అరుదైన ప్రాజెక్టు సొంతమైంది. ముంబైలోని వాటర్ మేకర్ ఇండియా, అమెరికాకు చెందిన ఎయిర్ వాటర్ కార్పొరేషన్ ఎయిర్ వాటర్ పేరుతో దీనిని ప్రారంభించాయి. ఈ పథకం కింద గాలిలోని తేమను మంచినీటిగా మారుస్తారు. ఈ ప్రాజెక్ట్ నేడు ప్రారంభం కానుంది. బోర్లు వేస్తే మంచినీళ్ళు పడలేదండి, మామూలుగా ఉప్పు నీరు పడింది. ఆ నీరు ఏం సదుపాయంగా లేదు. దాని గురించి మేము ప్రెస్ చేస్తే గవర్నమెంట్ని మాకు వాటర్ ప్లాంట్ అవకాశం ఇచ్చారు. మేము మొదట నీరు కుళాయిల్లోనే ట్యాప్లోనే పట్టుకునే వాళ్ళం అండి, గోదావరికి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు మాకు అనువుగా మాకు దగ్గరలోకి గాలిలో నుంచి నీరు తయారవుతుందని చాలా వింతగా ఉందండి. ఇది మాకు చాలా చిన్న గ్రామం అండి, నీరు లేక చాలా బాధపడుతుంటాంటే తేమ ద్వారాగా నీరు వస్తుందని మాకు విచిత్రంగా ఉండేదండి. అదైతే ఇప్పుడు మాకు మంచి నీరు వచ్చిందండి. ఎయిర్ వాటర్ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ద్వారా ఇప్పటికే గ్రామానికి తాగునీరు అందుతోంది. రోజుకు 800 నుంచి 1000 లీటర్ల నీటిని అందిస్తున్నారు.